రాధాకృష్ణుల ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే కుసుమ సరోవరాన్ని అడుగు. తనకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు? కుసుమ సరోవరం ఎవరా అని ఆలోచిస్తున్నావు కదా. కుసుమ సరోవరం ఎవరో కాదు. ఒకరోజు రాధా గోపికలతో కలిసి కుసుమ సరోవరం దగ్గరికి వెళ్ళిందంట. అక్కడ ఉన్న పూల తోటలో నుండి పూలు కోసుకుంటుందంట. అయితే ఇదంతా చూసిన కృష్ణుడు ముందుగానే అక్కడికి వచ్చి దాక్కున్నాడంట. తన మాయతో చిలిపి చేష్టల్ని మొదలుపెట్టాడు. అయితే ఈలోపే కృష్ణుడు ఇదంతా చూసి చెట్టు పక్క నుండి, ఓయ్, ఈ పూల తోట నాది, నా అనుమతి లేకుండా నువ్వు ఎలా కోసుకుంటావు అని అడిగాడంట. అయితే ఇలా అడిగితే రాధకి కోపం రాకుండా ఉంటుందా? రాధ కోపంతో గుర్రుమని కృష్ణుని చూసిందంట. కానీ కృష్ణుడు తనకి తెలియకుండా చేతిలో నుండి పువ్వులు తీసి తన జడలోనే పెట్టాడంట. అయితే ఇదంతా చూస్తున్న గోపికలందరూ బాగా నవ్వుతున్నారంట. ఇది ఫీల్ అయిన రాధ సిగ్గుతో తలదించుకొని పరిగెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఎంత గొప్ప ప్రేమ కథని మనకు అందించిన ఆ సరోవరానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. ఇలా ఆటలతో మొదలైంది రాధాకృష్ణుల ప్రేమ కథ. ఆ కుసుమ సరోవరం అమ్మాయి అయితే కాదు, మీకు అర్థమైంది కదా. తను ఒక అందమైన నది అంట.